బీరకాయ తీయంగా అంటాం కదా, తీయంగా అంటే చక్కెర బెల్లం వేసింది కాదు, చింతపండు లేని కర్రీస్ అన్నింటినీ మనం తీయగూర అంటాము. అంటే బీరకాయ తీయంగా, వంకాయ తీయగా, మునక్కాయ తీయగా అంటాం కదా, అదనమాట. ఒకటి అర మనకి బీరకాయలు ముదిరినప్పుడు ఈ విధంగా చేసుకోండి, మీకు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కాకుంటే కొంచెం మనం ఆయిల్ ఎక్కువ వేసి కుక్కర్లో వాడుకోవాలి. ఇప్పుడు ఇది మిరప్పొడి, పసుపు పొడి, కొబ్బరి. ఈ కొబ్బరి పేస్ట్లో నేను ఇలాచి ఒక లవంగా వేస్తున్నాను స్మెల్ కోసం. ఇప్పుడు ఒక కుక్కర్ చెప్పాను కదా, కుక్కర్లోనే ఇది బాగా ఉడుకుతుంది, ఒకటి అర ముదిరిపోయిన బీరకాయలు అయితే. సో ఇది ఫైబర్ కాబట్టి తింటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు మామూలుగానే ఆనియన్, టమాటాలు ఇవన్నీ వేసేసుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదని మనం కర్రీస్ చేయకుండా ఉండలేం కదా, అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆనియన్ వేసిన తర్వాత టమాటో, కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు ప్రతి దాంట్లో వేసుకోండి, ఎందుకంటే అది కళ్ళకు మంచిది. అందుకని కరివేపాకు నా దగ్గర చెట్టు ఉంది కాబట్టి పుష్కలంగా నేను ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తాను అనమాట. ఫ్రైలో అయితే ఎక్కువ వేస్తాను, ఇది బాగా డ్రై ఫ్రై అయినప్పుడు అది తినడానికి బాగుంటుంది. ఇప్పుడు కల్లు ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే ఎందుకో కల్లు ఉప్పు మంచిది అని అంటున్నారు. సో కల్లు ఉప్పు వేసాను, కొంచెం వేసాను, ఎక్కువ వేయకూడదు. తర్వాత మనం ఈ చక్రాల్లాగా తరిగి పెట్టుకున్న ఈ బీరకాయలు వేసి అటు ఇటు కలిగి పెట్టి మనం ఆల్రెడీ కొంచెం మూతలో మన మిక్సీ మూతలో కొంచెం మిరప్పొడి, పసుపు పొడి ఉంది కదా, మనం ఎట్టు దాన్ని కడిగి వేయాలి కాబట్టి అందులోనే వేసి చూపించాను మీకు. సో అది వేసి కలిగి పెట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న కొబ్బరి పేస్ట్, ఇది ఆప్షనల్ అండి, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో నేను ఇలాచి ఒక లవంగా వేసానని చెప్పా కదా, అది కూడా వేసి ఇది కుక్కర్లో ఇలా మొత్తం వేసి కలిగి పెట్టి కొంచెంసేపు తర్వాత మూత పెడితే మనకి బాగా అడుగంటదు. కానీ మామూలు పాత్రలో కానీ మనం కొబ్బరి వేసినట్లయితే అడుగంటుతుంది, అదనమాట దానికి దీనికి తేడా. సో మీరు కుక్కర్లో ఈ విధంగా వండుకోండి, కొంచెం ముదిరినా కూడా మనకి బాగానే ఉంటుంది, చాలా టేస్ట్గానే ఉంటుంది. మనం ఎందుకంటే కొబ్బరి వేసాము, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము. ఇప్పుడు ఉప్పు చూసుకొని మీకు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే వేసుకోండి. అదేవిధంగా కారం కూడా ఒక్క డ్రాపు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే వేసుకోండి. ఇదండి ఈ బీరకాయ తీయగూర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మరిన్ని ఉన్నాయి.